అభ్యర్థులకు స్వాగతం. ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ క్లాసుల్లో భాగంగా మనం గత వీడియోలో 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని మొదటి 4 లెసన్ల గురించి చర్చించుకున్నాం. అలాగే ఈ వీడియోలో చివరి 4 లెసన్లు చర్చించుకొని ఈ 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను కంప్లీట్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటిలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనము 6th క్లాస్ ఇంగ్లీష్లో ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ 5th లెసన్ వచ్చేసి మనకి ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ యొక్క సమ్మరీని సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ని ఈ లెసన్ యొక్క ఆథర్ కవి మనకి ఈ ఈ స్కూల్ గురించి వివరిస్తాడు. ఆ స్కూల్ ఎవరిదంటే మిస్ బీమ్స్ స్కూల్ అనమాట. మిస్ బీమ్స్ స్కూల్ గురించి మనకి రచయిత వివరిస్తాడు. నేను చాలా రోజుల నుంచి ఈ మిస్ బీమ్స్ స్కూల్ గురించి వింటున్నాను. అలాగే చాలా రోజుల తర్వాత ఈ స్కూల్ గురించి తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి చూసి దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ స్కూల్కి వచ్చాను అని చెప్తాడనమాట. నేను ఈ స్కూల్కి రాగానే ఇక్కడ నాకు ఒక పిల్లవాడు మరియు ఇంకో అమ్మాయి తన కాళ్ళకి గంతలు కట్టుకొని అంటే బ్యాండేజ్ వేసుకొని ఉంది. అలాగే ఆ అమ్మాయి కంటే చిన్నవాడైన ఒక పిల్లవాడు తనకి దారి చూపిస్తూ ఆ అమ్మాయిని తీసుకువెళ్తూ ఉన్నాడనమాట. ఈ విషయం నన్ను చాలా కలవరపరిచింది అని చెప్పేసి ముందలకి ఆ స్కూల్ లోపలికి మన కవి ఆథర్ వెళ్తాడు. ఆథర్ వెళ్ళంగానే ఏమంటాడు, మిస్ బీమ్స్ స్కూల్లో మిస్ బీమ్ అనే ఆవిడ నేను ఏ విధంగా ఊహించానో నేను గ్రే హెయిర్తో, అలాగే కొద్దిగా చబ్బీగా అంటే కొద్దిగా బొద్దుగా, అలాగే పిల్లల్ని ఎవరైతే హోమ్సిక్స్తో మనేజ్తో ఉన్న పిల్లల్ని దగ్గర తీసుకొని ఊరడిస్తూ ఉంటుందని నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశానో అదేవిధంగా మిస్ బీమ్ అనే ఆవిడ ఉంది. ఆవిడతో నేను ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి టీచింగ్ ప్రాసెస్ గురించి, అలాగే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతుల గురించి అన్నీ కూడా చర్చించాను అని చెప్తాడనమాట. అయితే ఈ మిస్ బీమ్ అనే ఆవిడ ఈ పద్ధతులన్నీ వివరిస్తూ ఇవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. తర్వాత మన ఆథర్ చెప్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి కదా, కానీ నేను విండోలోంచి బయటకు చూసినప్పుడు కొంతమంది పిల్లలు వైకల్యంతో మరియు కొంతమంది పిల్లలు కళ్ళకు గంతలు కట్టుకొని బ్లైండ్గా చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి నాకు చాలా బాధేసింది అని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే మిస్ భీమ్ చాలా ఒకసారిగా నవ్వి అప్పుడు మన ఆథర్కి చెప్తుందనమాట, ఇది వాళ్ళు వైకల్యంతో ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళకి ప్రతిరోజు కూడా వాళ్ళ క్లాసులో ఒక ఇయర్లో వాళ్ళకి ఒక బ్లైండ్ డే, అలాగే ఒక లేమ్ డే, అలాగే ఒక డెఫ్ డే, అలాగే ఒక డమ్ డే, ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు ఆ రోజు ఆ వైకల్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు బ్లైండ్ డే రోజున ఉదయం కళ్ళగంతలు కట్టుకొని లేచి సాయంత్రం వరకు కళ్ళు కనబడే వారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా తమ పనులు వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో వాళ్ళు వైకల్యం మిస్ఫార్చునేట్ పీపుల్ ఏ విధంగా ఉంటారో వాళ్ళ గురించి సహానుభూతి చెందుతారు అని మిస్ భీము మనోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత ఇదంతా తెలుసుకొని మన కవి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆశ్చర్యపోయి అక్కడ కళ్ళ గంతలు కట్టుకున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి కళ్ళగంత నేను నీకేమైనా హెల్ప్ చేయగలనా, దారి చూపించాలా అని అడుగుతాడనమాట. సో ఎస్ ప్లీజ్ దారి చూపించండి అని చెప్తుంది. అలాగే నా చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలని, వ్యక్తుల్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. అంటే మనోడు అంటాడు, ఒక అమ్మాయి పింక్ బ్లౌజు మరియు కింద బ్లాక్ స్కర్ట్ వేసుకొని ఉంది. అంటే తన పలానా అమ్మాయి అని ఆ అమ్మాయి గుర్తుపట్టిద్ది అనమాట. తర్వాత ఒక ముసలతను రోజా పువ్వులు కోస్తున్నాడు అని చెప్తానమాట. ఓహో, అతను మన తోటమాలి స్కూల్కి గార్డెనర్
అని చెప్తుంది అనమాట. తర్వాత ఒక అమ్మాయి కర్రలు పట్టుకొని నడుస్తూ ఉంది అని చెప్తాడు. సో ఆ అమ్మాయి ఏమని ఊహించుకుంటుంది, ఓహో అవునా ఆ అమ్మాయి అయితే అనిత ఈరోజు తనకి లేమ్ డే అని చెప్పుకుంటుంది అనమాట. అంటే ఈ పిల్లలందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకే యాక్ట్ చేస్తారు. ఇలా యాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి మిస్ఫార్చునేట్ పీపుల్ యొక్క భావాలు అనేవి, ఫీలింగ్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఈ విధంగా ఉందన్నమాట. సో మనం ఇక్కడటువంటి ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం గ్లోసరీ చూసుకున్నట్లయితే గ్లోసరీ అంతా కూడా మనకి దీనిలో ఉంది. ఇన్సైట్ అంటే టు బీ సీన్. ఇన్సైట్ అంటే టు బీ సీన్. తర్వాత నెక్స్ట్ వచ్చి కైండ్లీ అంటే ఫ్రెండ్లీ. ప్లంప్, స్టౌట్, ప్లెజెంట్లీ ఫ్యాట్. ప్లంప్ అంటే బొద్దుగా, మనం చెప్పుకున్నాం కదా మిస్ భీమ్ అనే ఆవిడ మనోడు ఊహించినట్లుగా ప్లంప్గా ఉంది అన్న సందర్భంలో దీన్ని వాడాడు. తర్వాత రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే బాధ్యతాయుతమైన, మీ అందరికీ తెలుసు, అవేర్ ఆఫ్ దేర్ డ్యూటీస్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేయింగ్. తర్వాత హోప్లెస్, అన్ఫార్చునేట్, వితౌట్ హోప్లెస్ అంటే హోప్ లేకుండా. లేమ్ డే అంటే వైకల్యంతో యాక్ట్ చేసే డే అన్నమాట. మిస్ఫార్చునేట్ అనేది అన్ఫార్చునేట్ లేదా అన్ఫార్చునేట్ కండిషన్, బ్యాడ్ లక్. చూడండి, దురదృష్టం అంటారు కదా, దాన్ని మిస్ఫార్చునేట్ అంటారు. దేర్ ఐస్ ఆర్ బ్యాండేజ్డ్, దే ఆర్ బ్లైండ్ ఫోల్డ్, ఆర్ దే ఆన్ దేర్ హానర్ హ్యావ్ ప్రామిస్డ్. తర్వాత మిజరీ అంటే డిఫికల్టీ మరియు అన్ప్లెజెంట్నెస్, మిజరీ. తర్వాత థాట్లెస్ అంటే కేర్లెస్ అంటే ఆలోచన లేనివారు అంటాం కదా, వారిని థాట్లెస్ అంటాం. తర్వాత కమ్ టు వాక్ అంటే హూ హ్యాస్ టు కమ్ టు వాక్, ఇది ఓఫుల్ అంటే బ్యాడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రబుల్సమ్ అంటే డిఫికల్ట్. ఈ లెసన్ మొత్తం కూడా మనకి ఈ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మిస్ఫార్చునేట్, తర్వాత అన్ఫార్చునేట్, ఈ విధంగా సంబంధించిన వర్డ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ట్రబుల్సమ్ అంటే డిఫికల్ట్. మీరు ఒకవేళ ఈ లెసన్ నుంచి మీకు గనక ఇచ్చినట్లయితే ఈ విధంగా ఆలోచించి మీరు పెట్టండి. తర్వాత చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్లీ అంటే స్లోలీ, మీకు ఇది గ్రాడ్యువల్లీ అంటే స్లోలీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజెస్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అలాగే నేను ఈ 4 లెసన్లో గత టెట్లో అడిగినటువంటి 10 బిట్లు, వివిధ క్వశ్చన్ పేపర్లో 10 బిట్లు అనేవి ఈ 4 లెసన్ల నుంచి అడిగాడు. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది బిట్టుబడే ఏరియా అనమాట, దీన్ని కొద్దిగా జాగ్రత్తగా వహించండి. హోమ్ సిక్ అంటే మనం వినే ఉంటాం. హోమ్ సిక్ అంటే ఏంటి? హోమ్ సిక్ అంటే వాంటింగ్ టు బీ హోమ్. వాంటింగ్ అంటే ఇంటికాడ ఉండాలనుకోవడాన్ని హోమ్ సిక్ అంటారు, మీకు తెలిసింది అది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్లీ అంటే ఆల్మోస్ట్ అనే దానిలో ఇక్కడ వాడతాడనమాట. ఇట్ పెయిన్స్ మీ అంటే ఇట్ హర్ట్స్ మీ. తర్వాత అప్రిషియేట్ అంటే మనకు వచ్చేసి అండర్స్టాండింగ్ ద డిఫికల్ట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ థాట్లెస్ అంటే నాట్ వెరీ కేరింగ్. తర్వాత ఎక్సర్సైజ్ అంటే టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. నెక్స్ట్ రిలీఫ్ అంటే ద వెల్కమ్ చేంజ్. నెక్స్ట్ గ్యాస్ట్లీ అంటే టెర్రిబుల్.
చూసారు కదా, ఇది ఇంపార్టెంట్. దీన్ని మీరు ఎలా ఈజీగా చేయాలంటే, హోమ్ సిక్ అంటే మీకు తెలుస్తుంది. ప్రాక్టికల్లీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి లెసన్లో ఎలా ఏ వర్డ్ బదులాడాడంటే ఆల్మోస్ట్ అనే ప్రాక్టికల్లీ అనేది ఆల్మోస్ట్కి వాడాడు. ఇట్ పెయిన్స్ మీ అంటే పెయిన్స్, ఇట్ హర్ట్స్. తర్వాత అప్రిషియేట్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్. మన లెసన్లో ఎక్కడ వాడాడంటే వాళ్ళు ఈ లేమ్ డే, బ్లైండ్ డే ఇవన్నీ కూడా చేసి వైకల్యంతో ఉన్నవారిని అప్రిషియేట్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క డిఫికల్టీస్ని అర్థం చేసుకుంటారు అనే దానిలో వాడాడనమాట. తర్వాత థాట్లెస్ ఆలోచన లేనివారు అంటే నాట్ వెరీ కేరింగ్. తర్వాత ఎక్సర్సైజ్ అంటే టెస్ట్ అభ్యాసం. ఎక్సర్సైజ్ అంటే మనకి అభ్యాసాన్ని తీసుకోవచ్చు. టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. తర్వాత రిలీఫ్ అంటే ఏ వెల్కమ్ చేంజ్. తర్వాత గ్యాస్ట్లీ అంటే టెర్రిబుల్. ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వచ్చేసి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ డిక్షనరీలో వర్డ్స్ని కనిపెట్టమంటున్నాడు. ఫైండ్ ద వర్డ్ విచ్ మీన్స్ గ్యాస్ట్లీ, రైట్ డౌన్ ద వర్డ్ అండ్ ఇట్స్ టూ మీనింగ్స్. మనం చెప్పుకున్న గ్యాస్ట్లీ అనే వాడికి టెర్రిబుల్ అని. టెర్రిబుల్ ఎక్కడుందో చూడండి ఒకసారి. దీంట్లో టెర్రిబుల్ ఇదిగో చూడండి. టెర్రిబుల్ అనేది యాడ్జెక్టివ్. అలాగే దీనికి ఉన్నటువంటి రెండు మీనింగ్స్ కాజింగ్ ఫియర్, వెరీ బ్యాడ్. టెర్రిబుల్ అంటే మనకు తెలుసు భయంకరమైన అలా మీనింగ్ వస్తుంది. సో కాజింగ్ ఫియర్, తర్వాత వెరీ బ్యాడ్. టెర్రిబుల్ అనే దానికి రెండు అర్థాలు. తర్వాత ఇంకో దానికి ఏం కనుగొనమన్నాడు, ఫైండ్ ఏ వాట్ మీనింగ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఇయర్కి మనకే కనుగొనమన్నాడు. మీరు చెప్పే ఉంటారు స్కూల్ ఇయర్లో పార్ట్లు 3 టర్మ్లుగా చేసి టర్మ్ ఫీజులు వసూలు చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 అని. అర్థమైంది కదా. టర్మ్ అంటే పార్ట్ ఆఫ్ స్కూల్ ఇయర్. టర్మ్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. ఈ టర్మ్ చూడండి, ఇదిగోండి ఫస్ట్ ఇదే టర్మ్ అంతా ఎదిగేసాను. చూడండి టర్మ్ యొక్క రెండు మీనింగ్ వచ్చేసి ఏ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ టైము, అలాగే ఈ పార్ట్ ఆఫ్ స్కూల్ ఇయర్. ఈ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ టైంని టర్మ్ అంటారు, అలాగే ఈ పార్ట్ ఆఫ్ స్కూల్ ఇయర్ని కూడా టర్మ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఫైండ్ ద వర్డ్ మీన్స్ ఎగ్జామినేషన్ని మనం టెస్ట్ అంటాం కదా. చూడండి ఎగ్జామినేషన్. చూడండి ఈ విధంగా మనము ఆలోచించి అద్దాలు పెట్టాలి. ఇవి బిట్ అడిగే ఏరియా కాబట్టి అందరూ కూడా గతంలో అడిగారు, గత డిఎస్సిలో అడిగాడు, గత టెట్లలో అడిగాడు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఈ లెసన్ మనకి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇంకా ఇక్కడ ఒక జీకే బిట్ ఇచ్చాడు. విచ్ స్టేట్స్ బోర్డర్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో దీంట్లో మనకి విడదీన తెలంగాణతో కలిపి ఉన్నటువంటి బోర్డర్లు ఇచ్చాడు. కానీ నేను మీకు చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ఇక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఏది ఉంటుందంటే ఒడిస్సా తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ తర్వాత వచ్చేసి మనకి తెలంగాణ తర్వాత కర్ణాటక తర్వాత కింద తమిళనాడు. ఇవే మన స్టేట్తో బోర్డర్ని కలిగి ఉన్నాయి. విచ్ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఐలాండ్. ఇది వచ్చేసి మనకి అండమాన్ నికోబార్ దీవు అనేది మనకు తెలుసు. దీంట్లో కూడా మిడిల్ అండమాన్ అనేది లార్జెస్ట్ ఐలాండ్ అనమాట. నెక్స్ట్ పోయం అనమాట. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో అంటే ఈ పోయంలో యొక్క సమ్మరీ ఏంటంటే, పిల్లలు ఇప్పుడు మీరు ఎవరికైనా క్లాస్ చెప్తున్నట్లయితే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక సూపర్ హీరోగా, టీచర్ ఒక సూపర్ హీరోగా చూస్తారు. వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏం చేస్తుంది ఇప్పుడు నేను చేసిన పనులు మా టీచర్ ఇంటికాడ చేస్తారా, ఇవి చేస్తారా అని డౌట్ వస్తుంది అనమాట. అదే ఈ లెసన్ యొక్క సమ్మరీ. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో, వేర్ డూ ఇట్స్ 4 o'clock, డూ దే లివ్ ఇన్ హౌసెస్ అండ్ డూ దే వాష్ దేర్ సాక్స్. చూడండి చిన్నపిల్లలకి ఇవే డౌట్లు వస్తాయి. మనకులాగే 4 o'clockకి ఇంటికి టీచర్లు వెళ్తారా, అలాగే వాళ్ళు ఇళ్ళలోనే ఉంటారా, అలాగే మాకులాగే వాళ్ళు సాక్స్ ఉతుక్కుంటారా అని వాళ్ళకి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ సూపర్ హీరోలాగా చూస్తారు కదా, అందువల్లనే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఈ పోయం మొత్తం సమ్మరీ అదే అనమాట. సో మనం దీంట్లో వొకాబులరీ చూసుకున్న ఎలాంటి ఇది ఇవ్వలేదు. అలాగే ఇక్కడ చూడండి, వాట్ డూ యూ థింక్ దీస్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద పోయం.
పనిష్డ్ ఇన్ ద కార్నర్, లీవ్ దేర్ గ్రీన్స్. ఇక్కడ దేనిలో వాడతారంటే పనిష్డ్ ఇన్ ద, టీచర్లు మాకులాగే చిన్నప్పుడు పనిష్ చేయబడ్డారా, లేకపోతే లీవ్ దేర్ గ్రీన్స్ మాకులాగే ఆకుకూరలు వదిలిపెడతారా తినకుండా అని పిల్లవాళ్ళ యొక్క డౌట్ని ఈ లెసన్లో చెప్తున్నాడు అనమాట. ఈ ఫ్రేజెస్ యొక్క మీనింగ్ అదే. నెక్స్ట్ లెసన్ అంటే హూ ఐ యామ్ అంటే ఈ లెసన్ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చాడంటే ఈ లెసన్ని పిల్లలు కూడా కొత్తగా వాళ్ళు ఏదన్నా తయారవడానికి వాళ్ళకి అభిలాషలు అభిరుచులు ఉంటాయి కదా, ఆ అభిరుచులు పెంపొందించడానికి ఈ లెసన్ ఇచ్చాడు. దీంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. రాధ అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయికి చెట్లు ఎక్కడం అంటే ఇష్టం, కోతి కొమ్మ చాటలు ఇలాంటివి ఆడటం అంటే ఇష్టం అనమాట అని తనకు అది అంటే ఇష్టం అని చెప్తానమాట. తర్వాత నాజిర్ ఏం చెప్తాడంటే తనకి సీడ్ కలెక్ట్ చేయడం అంటే విత్తనాలు సేకరించడం అంటే చాలా ఇష్టం. పత్తి విత్తనాలు సేకరించి వాళ్ళ డాడీకి ఇప్పుడంటే పత్తి విత్తనాలు కొనుక్కోవాల్సి వస్తుంది, కానీ పురాతన కాలంలో పత్తి విత్తనాలు అందరూ దాచుకొని మిగతా పంటకు వాడేవారు. ఆ విధంగానే మా నాన్నగారికి నేను కొనుక్కోని విధంగా పత్తి విత్తనాలు దాచి నేను ఒక సీడ్ కలెక్టర్, దానికి సంబంధించింది అవుతా పెద్దయ్యాక అన్నట్టు మనోడు చెప్తున్నాడు, వాడి అభిప్రాయాన్ని చెప్తున్నాడు. తర్వాత రోహిత్ అంటే రోహిత్కి మనోడికి ట్రావెల్ చేయటం అన్నా సరే, ఎక్కడైనా నేచురల్ ప్లేసులను విజిట్ చేయటం అన్నా సరే చాలా ఇష్టం. మనోడు ట్రావెలరు ప్లస్ ఇది అని తన అభిరుచి అని తెలియజేస్తాడు. తర్వాత శరబ్జీత్ వచ్చేసి మనోడు ఏం చేస్తాడంటే నాకు కొన్నిసార్లు కోపం వస్తుంది, ఎందుకంటే కొన్నిసార్లు నేను మా అమ్మ కానీ మా టీచర్ కానీ నేను నిజం చెప్పిన నమ్మరు. వాళ్ళు హోంవర్క్ ఏదన్నా అడిగితే నేను ఇంటికాడ పెట్టాను మర్చిపోయాననే చెప్తాను, కానీ నేను నిజంగా మర్చిపోతాను, కానీ వాళ్ళు నన్ను నమ్మరు అని చెప్తాడు అనమాట. ఇది కొద్దిగా కామెడీగా ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు యాంగ్రీ తెప్పిస్తాయి అన్నది. డోల్మా అనే అమ్మ ఏం చెప్పిద్దంటే నేను పెద్దయ్యాక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాను, అలాగే పక్కన వాళ్ళకి నాకు హెల్ప్ చేయాలన్నా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలన్నా నాకు చాలా ఇష్టము అని తన అభిరుచులను వ్యక్తపరిచింది. తర్వాత ఫేటర్ ఏం చేస్తాడంటే పీటర్ ఏం చెప్తాడంటే ఎవ్రీ సెకండ్ సండే మేమందరం కలిసి సినిమాలకి వెళ్తాం, సినిమాలకి వెళ్ళి అక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తాం, మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసి మా ఫాదర్ మాకు ఏం కావాలంటే అవి కొనిస్తాడు ఇంటర్వెల్లో అని చెప్పి చాలా హ్యాపీగా గడుపుతామని తన యొక్క అభిరుచుల్ని వీటిని చెప్తాడనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఈ లెసన్లో మనకి గ్లోసరీ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే చాలా చిన్న సెంటెన్సెస్లో పిల్లవాళ్ళు ఏ విధంగా చెప్తారో అదే విధంగా ఉంది కాబట్టి మనకి గ్లోసరీ అని ఇవ్వలేదు. సో కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తా చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు నేమ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఇంటెలిజెన్స్ని చెప్పమంటున్నాడు. వెన్ ఐ ఎంజాయ్ లిజనింగ్ టు పీపుల్ అండ్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. నేను వివిధ వ్యక్తుల సమస్యలు విని వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాను అంటాడు. అలాగే మిగిలిన వాటికి ఏ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాడో ఇక్కడ రాయమంటాడు చూడండి. ఫస్ట్ ఇది ఏంటి, వెన్ ఐ ఎంజాయ్ డ్యాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై బాడీలీ ఇంటెలిజెన్స్. చూడండి, డ్యాన్సింగ్కి ఫిజికల్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా మనం బాడీని యూజ్ చేయాలి కాబట్టి బాడీలీ ఇంటెలిజెన్స్. చూడండి, బాడీలీ ఇంటెలిజెన్స్ మన కింద మీకు ఆప్షన్లో లేకపోయినా దానికి దగ్గరలో ఉన్నటువంటిది మీరు పెట్టాలి, అంతేగాని బాడీలీ ఇంటెలిజెన్స్ లేదు నేను పెట్టను ఇది అన్నారనుకోండి మనకి అక్కడ రాదు. సో మనం పరిస్థితికి తగ్గట్టుగా సమయస్ఫూర్తితో వెళ్తేనే మనం ఎక్కడైనా సరే ఏ కాంపిటేటివ్ టెస్ట్లు అయినా సరే మనం విజయం సాధిస్తాం. అలాగే రెండోది మనం చూసుకున్నట్లయితే వెన్ ఐ ఎంజాయ్ కుకింగ్ ఎట్ మ్యాప్స్ అండ్ ఎగ్జామినింగ్ పిక్చర్స్ ఐ యూజ్ మై విజువల్ ఇంటెలిజెన్స్. చూడండి, మ్యాప్స్ చూడటానికైనా అలాగే లుకింగ్ అంటే చూడటం కదా, ఇది లుకింగ్ అని చూసినప్పుడల్లా మీరు విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. థర్డ్ వన్,
వెన్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ద నెంబర్స్ ఐ సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఐ యూజ్ మై మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఏమీ లేదు, నెంబర్స్ సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాం, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. కొద్దిగా ఆలోచిస్తే ఈజీగానే ఉంటాయి, కానీ ఆలోచన పెట్టకపోతే చాలా కష్టంగా ఉంటాయి. వెన్ ఐ ఎంజాయ్ టెల్లింగ్ స్టోరీ అండ్ ఆర్గ్యూయింగ్ ఐ యూజ్ మై వెర్బల్ ఇంటెలిజెన్స్. మా వెర్బల్ అంటే పదజాలం అనమాట కదా. మనం ఒక స్టోరీ చెప్పడానికైనా సరే, ఎవరితో అయినా మాట్లాడడానికి సరికి మన వెర్బల్ పదజాలం అనేది చాలా ముఖ్యం. అలాంటి వాటికి పదజాల ఇంటెలిజెన్స్ అంటే వెర్బల్ ఇంటెలిజెన్స్ మనం వాడతాం. సో మీకు ఇది అర్థమైంది అంటాను. అలాగే ఒక లుక్ వేయండి, ఎందుకంటే ఇది గతంలో అడిగాడు కాబట్టి. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పానంటే, ఎందుకంటే గతంలో అడిగాడు కాబట్టి. గతంలో వీటిని అడగటం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి మీరు వీటిని నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోవడమే మీకు ఇది చాలా ఉత్తమమైన విధానం. నావిగేటర్ అంటే నావిగేషన్, ఇవన్నీ మనం వింటాం కదా. తెలుగులో వచ్చేసి నావిగేటర్ నావికుడు అంటారు. మనకి మార్గాన్ని చూపేవాడు నావిగేటర్ అంటే. చూడండి, ఫైండ్స్ అండ్ మానిటర్స్ ద రూట్ టు గెట్ ప్లేస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. చూడండి, మనం ప్రయాణించడానికి మనకు మార్గాన్ని తెలిపేవాడిని నావిగేటర్ అంటారు. నావిగేటర్ అంటే ఫైండ్స్ ద మానిటర్స్ ద రూట్ టు గెట్ ప్లేస్. ఒకసారి నావిగేటర్ అని పెట్టి పెట్టి ఇది రాసుకోండి. తర్వాత ఆర్కిటెక్ట్ అంటే చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్కిటెక్ట్ వచ్చేసి చూడండి, ప్లాన్స్ ద డిజైన్స్ ఆఫ్ బిల్డింగ్ టౌన్ ఆర్ సిటీ. చూడండి, ఒక టౌన్ కట్టాలన్నా, సిటీని కట్టాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా మనకి ఆర్కిటెక్ట్ అవసరం. ఆర్కిటెక్ట్కి మనకి చూసుకున్నట్లయితే శిల్ప సంపద ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ను సంబంధించిన వాటిని మనం నిర్మిస్తాడనమాట. సో ఇంజనీర్కి ఆర్కిటెక్ట్కి మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంజనీర్ అనేవాడు ఎప్పుడు కూడా రోడ్లు, తర్వాత ఈ రోడ్లు, డ్యామ్లు ఇవన్నీ కడతారు. కానీ కళాత్మకమైనవి కట్టాలంటే, ఒక నగరం కానీ ఇవి నిర్మించాలంటే మనకు ఆర్కిటెక్టే కావాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకుని డిఫరెన్స్ తెలుసుకోండి. చూడండి, మనకి ఆర్కిటెక్ట్ అని రాసి ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఏ బిల్డింగ్ టౌన్ ఆర్ ఏ సిటీ. నెక్స్ట్ వచ్చేసి పొలిటీషియన్ అంటే ఇది చాలా ఈజీ, ఇక్కడే పక్కనే ఉంది చూడండి. వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. పాలిటిక్స్లో వర్క్ చేస్తూ యూజువల్లీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. ఇది మీకు ఈజీగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ మనం అనుకున్నది రానే వచ్చింది. ఇంజనీర్ అంటే మనకి చూడండి, డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ ఆర్ ఇంజిన్స్. ఇలాంటి వాటిని, రోడ్స్ని, బ్రిడ్జెస్ని, ఇలాంటి వాటిని కట్టేవాడిని ఏమంటారంటే మనకి ఇంజనీర్ అంటారు. ఇంజనీర్ అని చెప్పేసి ఇది రాసుకోండి. తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే మనకి వచ్చేసి డిజైన్ ద సిస్టమ్ విచ్ కంప్యూటర్ రన్స్ అండ్ గివ్స్ ఇన్ఫర్మేషన్. చూడండి, కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్, ఇక్కడ మనకి కీవర్డ్ కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ ప్రోగ్రామ్ కాబట్టి కంప్యూటర్ అని చూసుకోండి. నెక్స్ట్ ఇది రాసుకోండి అనమాట, డిజైన్ ద సిస్టమ్ బై విచ్ ఈ కంప్యూటర్ రన్స్ అండ్ గివ్స్. నెక్స్ట్ అథ్లెట్ అంటే ఏంటి మనకి మీకు తెలుసు. అథ్లెట్ అంటే వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ as రన్నింగ్, జంపింగ్. చూడండి, అథ్లెట్ అంటే మనకి అథ్లెటిక్స్లో మన వాళ్ళు పథకాలు గెలిచారు అని చెప్తారు. అథ్లెటిక్ అంటే వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ as రన్నింగ్ అండ్ జంపింగ్. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ జాకీ అంటే డీజే అనమాట. డీజే అంటే ఏంటి, కంట్రోల్స్ అండ్ పుట్స్ టుగెదర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ మ్యూజిక్ని కంట్రోల్ చేస్తూ, మనకి తెలిసిందే కదా డీజే అంటే మ్యూజిక్ని కంట్రోల్ చేస్తూ చేసేవాడు అనమాట. డిస్క్ జాకీ అంటే డీజే, కంట్రోల్స్ పుట్స్ టుగెదర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఏ మ్యూజిక్. తర్వాత కంపోజర్ అంటే పలానా మ్యూజిక్ కంపోజ్ చేసింది తామను, పలానా మ్యూజిక్ కంపోజ్ చేసింది డిఎస్పి అని మనం వెంటనే ఉంటాం. కంపోజర్ అంటే మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు, అంటే మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్ని క్రియేట్ చేసేవాడిని కంపోజర్ అంటాడు.
తర్వాత కౌన్సిలర్ అంటే మీకు కౌన్సిలింగ్ ఇచ్చారు అంటారు. కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే ఏంటంటే పీపుల్కి సలహాలు ఇవ్వడం. అడ్వైజెస్ పీపుల్ వాట్ డూ అబౌట్ జాబ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా. పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి, జాబ్స్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇచ్చే పని ఎవరిది? కౌన్సిలర్ది. ఇవన్నీ రాసుకున్నాండి. జర్నలిస్ట్ అనేది అడిగాడు గతంలో. సో జర్నలిస్ట్ అంటే రిపోర్ట్స్ ఆన్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్, రేడియో ఆర్ టీవీ. రిపోర్ట్స్ ఆన్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్ అండ్ టీవీ. ఇది కొద్దిగా ఈజీయే. సో నెక్స్ట్ వచ్చేసి ఆ, ఇక్కడ ఏం లేదండి, వండర్ఫుల్ వర్డ్స్. ఈ వండర్ఫుల్ వర్డ్స్ అంటే దీని యొక్క సమ్మరీ నేను చెప్తాను. ఏం లేదండి, ఒక మన లాంగ్వేజ్ లేకపోతే మనలో ఉన్నటువంటి భావాలను మనం వ్యక్తీకరించలేము. లాంగ్వేజ్ ఉన్నబట్టే మనలో ఉన్నటువంటి భావాలన్నిటిని కూడా మాటల రూపంలో బయటకు వస్తున్నాయి. ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది అలాంటి బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని ఈ పద్యంలో మనకు చెప్తున్నాడు. ఈ పద్యం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నీ లోపల ఉన్నటువంటి భావాలు నీ లోపలే బందీ అవ్వకుండా బయటకు వచ్చే యొక్క సుందర రూపమే లాంగ్వేజు, భాష ద్వారానే మనకు బయటకు వస్తున్నాయి. ఇదే ఈ పోయమ్ యొక్క సారాంశం. దీంట్లో ఎటువంటి ఇంపార్టెంట్ బిట్లు లేవు. తర్వాత ఫెయిర్ ప్లే అనేది మనకి కథ. ఎలాంటి కథ అంటే చెప్తాను వినండి. ఫెయిర్ ప్లే యొక్క స్టోరీ నేను చెప్తాను వినండి. జుమ్మన్ షేక్ మరియు అల్గు చౌదరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే జుమ్మన్ షేక్ దగ్గర వాళ్ళ ఆంటీ, అంటే వాళ్ళ దూరపు చుట్టం ఒక ఆవిడ, నాకు కొంత ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ నీ పేరు రాస్తాను, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి నీ దగ్గరే ఉంటానయ్యా బాబు, నా ప్రాపర్టీ ఏదో నువ్వే తీసుకో అన్నాడు. జుమ్మన్ షేక్ హ్యాపీగా ఆ ప్రాపర్టీ తన మీద రాపించుకొని ఆ ముసలావిని చూసుకోవడం మొదలెట్టాడు. అంతా బాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు చూసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ముసలావిడిని మనోడు సరిగ్గా చూసుకోవట్లేదు. ఏదో పడేయాలి కదని ఒక ముద్ద పడేస్తూ తన చేదరింపులు ఉంటే ఆ ముసలావిడ అన్నీ భరిస్తూ వచ్చింది. ఎంతకాలం భరిస్తుంది? ఒకరోజు ఏమంటుందంటే ముసలావిడ, జుమ్మన్ షేకు, నా నాకు నా ఆస్తిని నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు నన్ను ఎలాగో సరిగ్గా చూడట్లేదు, నాకు కొద్దిగా నెల కొంత పెన్షన్ ఇవ్వు, నేను నీకు ఇబ్బంది కాదలుచుకోలేదు అంటాడనమాట. జుమ్మన్ షేక్, లేదు మా ఆవిడ అంతా మెయింటైన్ చేస్తుంది కదా, ఇప్పుడు నీకు నష్టమే వచ్చింది, అంతా బాగానే చూస్తున్నారు కదా, ఇది కదా అంటే, అలా కాదు అసలు ఏం చూస్తున్నారని ముసలావిడ అంటుంది అనమాట. ముసలావిడ అనేసరికి సర్లే పంచాయతీ పెట్టుదామని పంచాయతీ మెంబర్లు అందరినీ కూడా ముసలావిడ కలిసి పంచాయతీ పెట్టమని చెప్పిద్ది అనమాట. పంచాయతీ బోర్డు మెంబర్స్ ఏం చెప్తారు? ఆ ముసలావిని నీకు ఎవరు తీర్పు చెప్పాలో ఒక హెడ్ పంచ్ని, అంటే హెడ్ పంచాయతీ చెప్పే పెద్దని ఎన్నుకోమని ఆ ముసలావిడికే ఛాన్స్ ఇస్తారు. ఆ ముసలావిడిని ఎవరు ఎన్నుకుంటుందంటే జుమ్మన్ షేక్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఆల్గు చౌదరిని ఎన్నుకుంటుంది. ఆల్గు చౌదరి మనోడు అంటాడనమాట. ఏమంటాడు? ఆంటీ గారు, మరి మనోడికి బెస్ట్ ఫ్రెండ్ని కదా, నేను నీకు న్యాయం చేయగలను అంటారా అని అడిగితే ఆ ముసలావిడ అంటదే, నాకు తెలుసు బాబు, నువ్వు ఫ్రెండ్షిప్ కోసం అన్యాయం చేయలేవని నాకు తెలుసు, అందుకే నీ పేరు నేను చెప్పాను అంటాడనమాట. వాదాలు విన్న తర్వాత మన ఆల్గు చౌదరి ఏం తీర్పిస్తారంటే, ఆ ముసలావిడికి పెన్షన్ ఇవ్వాలి, మనోడు ఖచ్చితంగా ఇవ్వాలని ఫ్రెండ్షిప్ని కూడా పక్కన పెట్టేసి న్యాయం కోసం మన ఆల్గు చౌదరి నిలబడతాడు. ఇది మన జుమ్మన్ షేక్ ఏమాత్రం నచ్చదు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ కూడా బద్ధ శత్రువులు అయిపోయి ఎప్పుడు పగ తీర్చుకోవాలా, ఆల్గు చౌదరి మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు మన జుమ్మన్ షేక్. ఇది ఇలా ఉంటే కాలం మారుతూ ఉండంగా మన ఆల్గు చౌదరి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. దురదృష్టవంతమైన పరిస్థితుల్లో తన దగ్గర ఉన్నటువంటి 2 జత ఎడ్లలో ఒక ఎద్దు అనేది మరణిస్తుంది. ఇంకో ఎద్దుని ఏం చేస్తాడు? దగ్గరలో ఉన్నటువంటి
సంజు సాహు అనే వ్యక్తికి ఒక నెల తర్వాత నాకు డబ్బులు ఇయ్యి బాబు, నేను ఇప్పుడు నీకు ఈ ఎద్దుని, మిగిలిన ఎద్దుని అమ్ముతున్నాను అంటాడనమాట. మిగిలిన ఎద్దుని అమ్మితే ఏమవుద్ది, సంజు సాహు దగ్గరికి వెళ్ళిన నెల తర్వాత ఆ ఎద్దు అనేది ఆ ఆ ఎద్దు కూడా చనిపోతుంది. ఆ ఎద్దు కూడా చనిపోతే మన ఆలుగు చౌదరి నెల తర్వాత సంజు సాహుని డబ్బులు ఇవ్వాలి కదా అని గుర్తు చేస్తాడు. ఏం డబ్బులు, నువ్వు ఇచ్చిన ఎద్దు చచ్చిపోయింది, ఇంకేం డబ్బులు కావాలితే నేను నీ ఎద్దుని నెల ఆడుకున్నా కదా, నా దగ్గర ఉన్నటువంటి ఎద్దుని ఒకదాన్ని కూడా నెల వాడుకో, చెల్లుకి చెల్లు అయిపోద్ది అనమాట అంటాడు. దీంతో తిక్కరేగినటువంటి అలుగు చౌదరి పంచాయతీ పెట్టేస్తాడు. పంచాయతీ పెట్టిస్తే ఆ పంచాయతీ పెద్దలందరూ కూడా మన ఆలుగు చౌదరిని అడుగుతారు. ఆలుగు చౌదరిని కాదు, సంజు సాహుని అడుగుతారు. ఏమంటారు, నీకు ఎవరు న్యాయం చెప్పాలి, నీ పంచాయతీ పెద్దనికి ఎవరిగా మీరు ఎన్నుకుంటారంటే, మన సంజు సాహు ఎవరిని ఎన్నుకుంటారంటే జుమ్మన్ షేక్ అంటాడు. జుమ్మన్ షేక్ అనేవాడు ఆల్రెడీ మన అలుగు చౌదరి మీద పీకల కోపంతో ఉన్నాడు. కా కదా ఎప్పుడు ఛాన్స్ తీసుకుందాం అని చూస్తూ ఉంటాడు. మనవాడు సంజు సాహు అనేవాడు జుమ్మన్ షేక్నే పంచాయతీ పెద్దగా చేశాడు. జుమ్మన్ షేక్ అలుగు చౌదరి చెప్పింది, సంజు సాహు చెప్పింది, వాదోపవాదాలు అన్నీ కూడా విన్న తర్వాత ఏం తీర్పిస్తాడంటే, జుమ్మ స సంజు సాహు అనేవాడు ఖచ్చితంగా డబ్బులు ఆలుగు చౌదరికి ఇవ్వాలి. ఎందుకంటే వాడి దగ్గరికి అమ్మేసిన తర్వాత చనిపోయింది. అమ్మకముందు అంతా బాగానే ఉంది కాబట్టి దీనితో అలుగు చౌదరికి ఏమీ సంబంధం లేదు. నువ్వు ఖచ్చితంగా ఆ ఎద్దుకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలి అని చెప్తాడనమాట. ఇది విన్నటువంటి అలుగు చౌదరి హ్యాపీగా ఫీల్ అయ్యి జుమ్మని షేక్‌ని అడుగుతాడు. "నువ్వు నా మీద కోపంగా ఉన్నావు గదా! తీర్పు ఎందుకు ఇలా ఇచ్చావంటే, నేను నీ మీ ఎప్పుడైతే నేను ఈ హెడ్ పంచ్ పోస్ట్‌కొచ్చానో, పంచాయతీ పెద్ద పోస్టొచ్చానో, నా లోపల ఉన్నటువంటి స్నేహము మరియు కోపం ఇవన్నీ పోయాయి. నా న్యాయం గురించి ఆలోచించాను. ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నా గురించి నీవు ఏ విధంగా ఆలోచించావో ఈరోజు నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్‌గా ఉందామని" ఈ స్టోరీ యొక్క సారాంశం. మీ అందరికి అర్థమైంది గదా! నెక్స్టు దీంట్లో ఉన్నటువంటి గ్లోసరీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి బికేమ్ డిఫరెంట్, లాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిడ్ నాట్ కేర్ ఫర్. తర్వాత మీకు తెలుసు కదా, బికేమ్ ఇండిఫరెంట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా చూడటం, అలాగే సరిగ్గా చూసుకోపోవడం అన్నమాట. ఆ ముసలావిడిని సరిగ్గా చూసుకోపోవడం. తర్వాత గ్రడ్జెడ్ అంటే గేవ్ అన్విల్లింగ్లీ, ఫెల్ట్ యాంగ్రీ, అన్హ్యాపీ అబౌట్ గివింగ్. గ్రడ్జ్ పెట్టుకుండం అంటారు కదా, అంటే ఫెల్ట్ యాంగ్రీ కోపడటం, గ్రడ్జ్ పెట్టుకుండం అంటారు. తర్వాత స్వాలోడ్ దిస్ ఇన్సల్ట్ అంటే అవమానాలన్నిటినీ మింగేసింది అంటారు కదా, ఆ మీనింగ్లో వాడ వాడాడనమాట. తర్వాత వచ్చేసి మేక్ ఇట్ అప్ అంటే స్టాప్ కాల్. చూడండి, మేక్ ఇట్ అప్ అంటే ఇక్కడ మనకి దేంట్లో వాడతారంటే, పంచాయతీ పెద్దలు అందరితో చెప్తుందనమాట. జుమ్మన్ షేక్ నన్ను ఇలా చూసుకోవట్లేదు అని ముసలావిడ చెప్తే వాళ్ళందరూ ఏం సలహా ఇస్తారంటే, మేక్ ఇట్ అప్, రాజీ చేసుకోండి, ఎందుకు వాడితే నీకు గొడవలు, మేక్ యూ బోత్ ఆర్ మేక్ ఇట్ అప్ అని అంటారనమాట. అంటే మేక్ ఇట్ అప్ అంటే రాజీ చేసుకోండి, స్టాప్ క్వారలింగ్, కమ్ టు యాన్ అగ్రిమెంట్ అంటే రాజీ చేసుకోండి మేక్ ఇట్ అప్ అంటే. తర్వాత అంటే క్వైట్ సైలెంట్. తర్వాత నామినేట్ అంటే ప్రపోజ్. అర్థమైంది కదా, నామినేట్ అంటే ప్రపోజ్. అబైడ్ బై అంటే యాక్సెప్ట్. అంటే ఈ అబైడ్ బై అనేది ఎక్కడ వాడతాడంటే, వీళ్ళందరూ చెప్తారనమాట, పంచాయతీలో పెద్ద యొక్క తీర్పే శాసనం, ఆ శాసనమే మేము శిరసావహిస్తాము అని చెప్తారనమాట. అక్కడ ఈ యాక్సెప్ట్ అనే దాన్ని వాడతారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే సెల్డమ్ అంటే రేర్లీ, అరుదుగా. టైట్ స్పాట్లు అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, అంటే నువ్వు నన్ను మంచి ఇరకాటంలో పెట్టామంటారు కదా, అక్కడ అది టైట్ స్పాట్. తర్వాత వచ్చేసి డీవియేట్ అంటే మూవ్ అవే ఫ్రమ్, అంటే డీవియేట్ అవ్వద్దు అంటే డీవియేట్ అవ్వద్దు అని అంటారు కదా, డీవియేట్ అంటే మూవ్ అవే అంటే పక్క జరగటం. తర్వాత
వచ్చేసి అంతే. ఇక్కడ మనకి చూడండి. హ్మ్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజెస్ అంటే ఇక్కడ మనకి ఇవి ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్‌లో భాగంగా ఇవి అడుగుతాడు. ఇక్కడ ఏం చేశాడంటే కింద వాటికి పైన ఈ బాక్స్‌లో ఉన్నాయి చూసారా? ఈ బాక్స్‌లో ఉన్న వాటిని కింద మనకి ఇంగో చూడండి, రిమైన్ సైలెంట్ అనే దానికి పైన ఒక బాక్స్‌లో మనకి మీనింగ్ ఉంది. ఆ మీనింగ్‌ని మీరు ఎన్నుకోమని అంటుండు. ఇక్కడ రిమైన్ సైలెంట్. ఇక్కడ మనకి రిమైన్ సైలెంట్ అనే వాడిచ్చాడు. రిమైన్ సైలెంట్ అనే దానికి మనం కీప్ మమ్ అనే దాన్ని మనం చెప్పుకోవచ్చు. మమ్ అంటే సైలెంట్‌గా ఉండటం అని మనం ఇందాక గ్లోసరీలో చూసుకున్నాం కదా! తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ద ట్రైన్ వాస్ క్యాన్సిల్డ్. అన్‌ఫార్చునేట్‌లీ అనే దానికి మనకి పైనున్నటువంటి మీనింగ్ మనం చూసుకున్నట్లయితే అన్‌ఫార్చునేట్‌లీ అంటే యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్. యాజ్ విల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్‌ని అన్‌ఫార్చునేట్‌లీ కింద దీన్ని సబ్‌స్టిట్యూట్ చేయొచ్చనమాట. ఇల్ లక్ అన్‌ఫార్చునేట్‌లీ అంటే అక్కడ లక్ లేకపోవటం కదా! ఇల్ లక్ అన్నా కూడా ఇక్కడ లక్ లేకపోవడమే. తర్వాత వచ్చేసి హీ హాజ్ బీన్ టోల్డ్ నాట్ టు టేక్ రిస్క్స్. చూడండి ఇక్కడ టేక్ రిస్క్స్ అనే దానికి మనకి దానికి సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. పైన ఉన్న వాటిలో టేక్ రిస్క్స్‌కి వచ్చేసి చూడండి, మీరు టేక్స్ ఛాన్స్ తీసుకోవద్దు, రిస్క్ తీసుకోవద్దు అంటారు. అంటే టేక్ ఛాన్సెస్‌ని మనం పెట్టుకోవచ్చనమాట. రిస్క్ తీసుకోవద్దు, ఛాన్స్ తీసుకోవద్దు అంటారు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద పేషెంట్ నీడ్స్ టు బీ ప్రాపర్‌లీ టేక్ కేర్ ఆఫ్ అంటే సంరక్షించుకోవడం, చూసుకోవడం అనమాట. టేక్ కేర్ ఆఫ్ అంటే మనకి లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించు, చూసుకోను అనే మీనింగ్ వస్తది. నెక్స్ట్ వై డోంట్ యూ టూ ఆఫ్ ది ఎండ్ యువర్ క్వారెల్ బై షేకింగ్ హ్యాండ్స్. చూసుకుందాం. మనం చెప్పాను కదా! ఎండ్ యువర్ క్వారెల్ అంటే అందరూ కూడా మీ ఇద్దరు రాజీ పడండి, మీ గొడవని సద్దుమనండి అంటారు. ఎండ్ యువర్ క్వారెల్. దీన్ని మనం ఏమనుకున్నాం ఇక్కడ ఉన్న ఆటిల్లో మేక్ ఇట్ అప్ అంటే మనం ఏమనుకున్నాం? రాజీ పడొచ్చు కదా ఇద్దరు అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్కి మనకు వచ్చేసి పైన చూద్దాం చూడండి. డిఫికల్ట్ సిచ్యువేషన్కి టైట్ స్పాట్, ఇరకాటం అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ సా ద పైల్ ఆఫ్ డర్టీ డిషెస్. ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్కి వచ్చేసి మనకి ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ కదా, దీనికి వచ్చేసి మై హార్ట్ శాంక్. ఫెల్ట్ డిసప్పాయింటెడ్ అంటే ఆ, హృదయము ఆ, దాన్ని ఏమంటారు, హృదయం శాంక్ అంటే హృదయం కరిగిపోయింది, లేకపోతే హృదయం ఆ, మునిగిపోయింది, అలాగా అంతే బాధపడుతున్నాడని మీనింగ్లో చెప్పడం అనమాట. తర్వాత ఐ విల్ ఎగ్జామిన్ అంటే ఐ విల్ ఎగ్జామిన్ ద మ్యాటర్ కేర్ఫుల్లీ బిఫోర్ కామెంటింగ్ ఇట్. అంటే ఎగ్జామింగ్ అంటే ఆ, అంతా కూడా పరీక్షించుకోవడానికి ఇక్కడ మీనింగ్ ఏంటంటే గో ఇంటూ అంటే ఆ ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి సరిగ్గా ఎగ్జామిన్ చేసి, గో ఇంటూ అన్నా ఎగ్జామిన్ అన్నా ఒకే మీనింగ్ అనమాట. దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అనే మీనింగ్లో వస్తుంది. తర్వాత వచ్చేసి దే క్రిటిసైజ్డ్ హిమ్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ అంటే భరించడం అనే కదా దాని మీనింగు.
దీన్ని స్వాలోడ్ ఆ అమ్మాయి ఆవిడ అన్నీ కూడా స్వాలో మింగేసిందంటే భరించింది. నెక్స్ట్ మిగిలింది ఒకటే. ఐదోది ఐ విల్ ఫ్రీ మీ వర్రీ టు నో. దీనికి వచ్చేసి మనకి ఇట్ విల్ ఫ్రీ మీ అంటే దీనికి వచ్చేసి ఈజ్ వన్స్ కాన్సైన్స్ ఈజ్ వన్స్ మిగిలింది అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకసారి రాసుకొని మీరు చూసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఈ లెసన్ మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ వాటితోనే నిండిపోయింది అనమాట. చూడండి ఇక్కడ ప్రేజల్ వెర్బ్స్ ఇచ్చారు, వాటి యొక్క మీనింగ్ ఇచ్చారు చూడండి. సెటప్ అంటే పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్. సెటప్ అంటే నా కోసం ఒకటి సెటప్ చేశాడు అంటే ఏర్పాటు చేయడం అన్నాడు. పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్, ఒక ప్లేస్లో ఏర్పాటు చేయటం, సెటప్ చేసాడు. ఆ ప్లేస్ అక్కడంతా సెటప్ చేసుకొని ఉన్నారు అంటారు కదా, దాన్ని సెటప్. తర్వాత సెట్ ఎసైడ్ అంటే సేవ్ ఆర్ కీప్ ఫర్ పర్టికులర్ పర్పస్. ఇంకో దాన్ని పక్కన పెట్టు అంటారు కదా, దాన్ని నా కోసం పక్కన పెట్టు అంటే ఒకరి కోసం ఒక పర్పస్ కోసం పక్కన పెట్టడాన్ని దాచడాన్ని ఏమంటారు, కీప్ సెట్ ఎసైడ్. తర్వాత సెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్. చూడండి మరి రైట్ డౌను అంటాం కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్. సెట్ అవుట్ అంటే మనకి గుర్తు, ఇది బండ గుర్తు అండి, ఇది శాస్త్రీయం కాదు. అవుట్ అంటే బయటికి. సో స్టార్ట్ ఆన్ ఏ జర్నీ, బయటికి వెళ్ళటం, జర్నీ స్టార్ట్ చేయటాన్ని సెట్అవుట్ అంటారు. సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. సెట్ ఇన్ అంటే అన్నీ కూడా బిగిన్ చేయడానికి అలాగే కంటిన్యూ చేయడానికి చేసుకున్నాను. కింద మనకి ఇచ్చాడు, కింద వాటిలో ఏది పెట్టాలి అంటున్నాడు చూడండి. ఫస్ట్ ఇది వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్. వై డోంట్ యూ డాష్ యువర్ పేపర్ అని, పేపర్ మీద ఏం చేయాలండి, మీ ఐడియాస్ అన్నీ రాయాలి. సో సెట్ డౌన్ అనేది అక్కడ మనం పెట్టాలి. తర్వాత ఈ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్. ఫండ్ హ్యాస్ బీన్ చూడండి మన ఏర్పాటు చేశారంటారు, మనం ఏర్పాటు చేశారంటే సెటప్ ఫర్ సోల్జర్స్ ఫ్యామిలీస్ ఏర్పాటు చేశాడనమాట. తర్వాత వీ షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. మనం ప్రతి నెల కూడా ఒక కొంత మనీని పక్కన పెట్టుకోవాలి అంటే పుట్ ఏ సైడ్ లేకపోతే సెట్ ఏ సైడ్ అనమాట. తర్వాత యూ షుడ్ బై సమ్ ఉలెన్ క్లాత్స్ బిఫోర్ వింటర్ వింటర్ వచ్చే ముందలే మనం ఉలెన్ క్లాత్స్ని కొనుక్కోవాలి. నెక్స్ట్ దే డాష్ ఆన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. సెట్అవుట్ అంటే స్టార్ట్ జర్నీ కదా, లాస్ట్ స్టేజ్లో జర్నీ స్టార్ట్ చేశారేమో అని. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మీరు చేయండి కామన్ సెన్స్ ఉపయోగించి. నెక్స్ట్ ఇవన్నీ ఈజీయే. ఇక్కడ చూడండి, ఇది గతంలో బిట్ అడిగాడు. కింద వాటికి మనకి ఆపోజిట్ వర్డ్స్ రాయమంటున్నాడు. ఓల్డ్ లిక్విడ్కి సాలిడ్, హార్డ్కి సాఫ్ట్, ఓల్డ్కి న్యూ, వెట్కి డ్రై, ఓపెన్కి క్లోజ్, బ్లంట్కి షార్ప్, ఫర్గెట్కి రిమెంబర్ లేదా రీకాల్. నేను రిమెంబర్ అయితే గతంలో రీకాల్ అని ఇచ్చాడు. ఎందుకు రిమెంబర్ లేదంటే ఎవరు చెప్తాడు. సో రిమెంబర్ అన్నా ఒకటే, రీకాల్ అన్నా ఒకటే. అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ద బనియన్ ట్రీ లెసన్ యొక్క సమ్మరీని త్వరగా మనం చెప్పుకుందాం. ద బనియన్ ట్రీ అంటే ఏమి లేదండి, దీంట్లో మనకు వచ్చేసి ఒక పిల్లవాడు ఉంటాడు. ఒక పిల్లవాడికి వాళ్ళ తాత యొక్క గార్డెన్ అంటే ఉంటుంది. దాంట్లో వివిధ మొక్కలు, దాంట్లో ఒక బనియన్ ట్రీ ఉంటుంది. మనోడు దాని మీదకి ఎక్కేసి దాని మీదకి ఎక్కేసి కూర్చొని దాంతో ఆటలాడుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి జంతువులు ఇవన్నీ కూడా మనోడికి ఫ్రెండ్స్ అయిపోతాయి. అలాగే ఉడతలు ఇవన్నీ కూడా, ఒక ఉడత అనేది మనోడికి ఫ్రెండ్ అయిపోద్ది. ఆ ఉడతకి కేకులు ఇవన్నీ కూడా మనోడు ఇస్తూ ఉంటాడు. అయితే ఒకరు దాని మీద మనోడు
ఒక దుండేసుకొని ఆ మర్రి చెట్టు మీద పడుకొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఒక పాము, ముంగీస కొట్లాడుకోవడం ఈ మనోడు కూర్చున్న ప్లేస్ నుంచి మంచిగా కనపడిద్ది. ఈ పాము, ముంగీస కొట్లాడుకొని చివరికి ముంగీస అనేది పామును చంపేస్తుంది. ఇది చూశాడు అన్నదే ఈ లెసన్ యొక్క సారాంశం. చూసారు కదా! దీంట్లో మనకి ఉన్నటువంటి గ్లోసరీ మనం చూసుకున్నట్లయితే స్పై, స్పై అంటే వాచ్ సీక్రెట్లీ, స్పై చేస్తున్నావా అంటారు, వాచ్ సీక్రెట్లీ. రీసెంట్ అంటే ఫీల్ యాంగ్రీ అబౌట్, రీసెంట్ అంటే ఏంటంటే ఫస్ట్లో మనోడికి ఉడత ఒకటి ఫ్రెండ్ ఉందన్నాం కదా, ఆ రీసెంట్ చేసేది అంటే ఫస్ట్లో మనోడు అంటే నచ్చేది కాదు, తర్వాత మెల్లమెల్లంగా ఆ ఉడత అనేది మనోడికి అట్రాక్ట్ అయింది. రీసెంట్ అంటే డిస్లైక్. తర్వాత మోర్ సెల్స్, స్మాల్ పీస్ ఆఫ్ ఫుడ్. మోర్ సెల్స్ని మనోడు ఆ ఉడతకి ఇచ్చేవాడు అనమాట. డెల్వింగ్ అంటే గోయింగ్ డీప్ ఇంటూ. ఆ ఉడత మనోడి పాకెట్లోకి ఫ్రెండ్ అయిపోయిన తర్వాత పాకెట్లోకి డీప్గా వెళ్ళిపోయి ఏం తెచ్చాడు ఈడని ఎతుక్కుంటూ ఉండేదన్నమాట. తర్వాత డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్, ద టైమ్ వెన్ ఫిగ్స్ అపీర్డ్. ఫిగ్స్ వచ్చే టైంని ఫిగ్ సీజన్ అంటారు. తర్వాత ప్రోపింగ్ మైసెల్ఫ్ అప్, లీనింగ్ అగైనెస్ట్. ప్రోపింగ్ మైసెల్ఫ్ అప్ అంటే దుండేసుకొని జారుబట్టం అంటారు కదా, అదనమాట. గ్రాండ్ స్టాండ్ వ్యూ అంటే ఏ క్లియర్ వ్యూ ఫ్రమ్ ద బెస్ట్ పొజిషన్. చూడండి, క్లియర్ వ్యూ అంటే మంచిగా దానికంటే ఒక దేన్నైనా చూడటానికి బెస్ట్ పొజిషన్ అనమాట. అక్కడ నుండి చూస్తే ఆ సంఘటన అనేది మంచిగా కనపడటం. గ్లైడింగ్ అంటే మూవింగ్ స్మూత్లీ. దీంట్లో ఏమంటే పాము, ముంగీస కొట్లాడుకుందాం అని చెప్పాం కదా, కొట్లాడుకునే ముందు ఆ పాము అనేది అక్కడ ఉన్నటువంటి కాక్టస్ పొదల్లోంచి గ్లైడింగ్ చేసుకుంటా అంటే మెల్లగా కదులుకుంటూ వస్తుందని వివరిస్తారనమాట. క్లంప్ అంటే గ్రూప్ ఆఫ్ బుషెస్. క్లంప్ అంటే కంప అంటే పొదలు. తర్వాత ఎమర్జెడ్ అంటే బయటికి రావటం. క్లియరింగ్ అంటే మీకు తెలుసు. నెక్స్ట్ శాక్స్ అంటే ఈ పార్ట్ షేప్డ్ లైక్ ఏ బ్యాగ్ అంటే బ్యాగ్లో ఉండేటువంటి భాగం అనమాట. ఫ్యాంగ్స్ అంటే లాంగ్ షార్ప్ టీత్ అనమాట ఫ్యాంగ్స్ అంటే. నెక్స్ట్ డిఫియన్స్ అంటే రెబలియన్, రెసిస్టెంట్. తర్వాత డార్ట్ అంటే మూవ్ క్విక్లీ సడన్లీ. డార్ట్ అనేది మనం గతంలో కూడా ఉన్నాం. డార్టెడ్ అంటే మూవ్ అవటం, సడన్గా కదలటం అనమాట. కంబాటెంట్స్ అంటే పార్టిసిపెంట్ ఇన్ ఏ ఫైట్ అంటే ఫైట్లో ప్రత్యర్థులని కంబాటెంట్స్ అంటారు. స్పెక్టేటర్స్ అంటే ఎవరైతే ప్రేక్షకుల్ని స్పెక్టేటర్స్ అంటారు. అవుట్కేమ్ అంటే రిజల్ట్ని అవుట్కేమ్ అంటారు. తర్వాత మెస్మరైజ్ అంటే మ్యాజికల్ పర్సూట్, మీరు మెస్మరైజ్ చేసింది అంటారు మెస్మరైజ్ అంటే. ఫాల్స్ మూవ్ అంటే ఏంటంటే అన్వైజ్ యాక్షన్ అంటే పక్కన వాళ్ళని భ్రమింపజేసే యాక్షన్. అటు యాక్షన్ మూవ్ చేస్తారని చేయకపోవడాన్ని ఫాల్స్ మూవ్ అంటారు. తర్వాత గ్లిజనెడ్ అంటే షోన్. తర్వాత రౌండ్ అంటే హియర్ ఏ స్టేజ్ ఆఫ్ ఫైట్ ఓవర్కమ్. చూసారా, ఒక ఫైట్లో ఉండేటువంటి స్టేజ్ అంటే ఫస్ట్ రౌండ్లో గెలిచాడు, సెకండ్ రౌండ్లో గెలిచాడు అంటారు కదా, దాన్ని ఇక్కడ మీనింగ్లో అనమాట. పుల్లప్ అంటే స్టాప్ అని దానికి ఇక్కడ పుల్లప్ అని వాడాడు అనమాట. మూవెడ్ బ్యాక్ సడన్లీ. విప్పెడ్ అంటే మూవెడ్ బ్యాక్ సడన్లీ అంటే పాము అనేది దాని మీద ఎత్తే వెనక్కి తిరిగేసిద్ది అంటాం కదా, అది ఆ మీనింగ్లో ఇక్కడ వాడాడు అనమాట. స్నౌట్ అంటే ద నోస్ అండ్ ద మౌత్ ఆఫ్ యాన్ యానిమల్ని స్నౌట్ అంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే టు నో అవైల్ విత్ నో సక్సెస్. చూడండి, దీంతో మనకి గ్లోసరీ అనేది కంప్లీట్ అయ్యి. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చాడంటే ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ ఆల్
దట్ డిస్క్రైబ్ మూమెంట్. యూజ్ దెమ్ ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద సెంటెన్స్ బిలో. కింద మనకి ఈ బాక్స్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా మనకి మూమెంట్ని తెలియజేసాయి అనమాట, కదలికని తెలియజేసాయి. కానీ వివిధ సందర్భాల్లో మనం ఒక వాటిని మాత్రమే ఉపయోగించాలి. అంటే ఒక సందర్భంలో ఒక టైప్ ఆఫ్ వర్డ్‌నే ఉపయోగించాలి. అది ఏ సందర్భంలో ఏది ఉపయోగించాలో మనం చూద్దాం చూడండి. వెన్ హీ బిగాన్ టు ట్రస్ట్ మీ, ద స్క్విరల్ బిగాన్ ఇన్ డాష్ ఇంటూ మై పాకెట్స్. మనం చెప్పాను, స్క్విరల్ అనేది మనోడిని ఎప్పుడైతే నమ్మిందో మనోడి యొక్క అటువంటి పాకెట్స్‌లోకి డెల్వింగ్ ఇంటూ ద మై పాకెట్స్. తర్వాత ఐ సా ఏ కోబ్రా డాష్ ఔట్ ఆఫ్ క్లంప్ ఆఫ్ కాక్టస్. మనం చెప్పుకున్నాం కాక్టస్ పొదలోంచి మనకి అది బయటకు వస్తుంది అని. దాన్ని గ్లైడింగ్ అంటారు, గ్లైడింగ్ అవుట్ ఆఫ్ ఏ క్లంప్ ఆఫ్ కాక్టస్. తర్వాత ద స్నేక్ హిస్సెడ్ ఈ ఫోర్కెడ్ టంగ్ డాష్ ఇన్ అండ్ అవుట్. చూడండి, ద స్నేక్ హిస్ అనే సౌండ్ చేసుకుంటా ఫోర్కెడ్ అంటే చీలిపోయి ఉన్నటువంటి తన టంగ్ని ముందుకి వెనక్కి కదులుతుంది, పాము ముందుకు వెనక్కి కదులుతుంది. అక్కడ మనం డార్టింగ్ ఇన్ అండ్ అవుట్. తర్వాత వెన్ ద కోబ్రా ట్రైడ్ టు బైట్ ఇట్, ద మ్యాంగూస్ స్ప్రాంగ్ అంటే దూకడం అనమాట. తర్వాత ద స్నేక్ డాష్ ఈజ్ హెడ్ డాష్ టు స్ట్రైక్ ద కౌ. ద స్నేక్ విప్పెడ్ హిజ్ హెడ్ అండ్ బ్యాక్ టు స్ట్రైక్ ద క్రౌ. తర్వాత ద బర్డ్స్ డైవ్డ్ ఎట్ ద స్నేక్. అర్థమైంది కదా. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ దానికి వచ్చేసి డెల్వింగ్, సెకండ్ దానికి వచ్చేసి గ్లైడింగ్, తర్వాత దానికి వచ్చేసి డార్టింగ్, తర్వాత దానికి వచ్చేసి మనకి స్ప్రాంగ్, తర్వాత దానికి వచ్చేసి విప్పెడ్ బ్యాక్, తర్వాత దానికి వచ్చేసి డైవ్డ్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వుడ్ని ఎప్పుడు వాడతాడు, కుడ్ని ఎప్పుడు వాడతాడు. వుడ్ని ఎప్పుడు వాడతాడనే దానికి ఇచ్చాడు చూడండి. వుడ్ని ఎప్పుడు వాడతాడంటే ఇన్ ద స్ప్రింగ్ బర్డ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వుడ్ ఫ్లోక్ ఇన్ టు ద బనియన్ ట్రీ బ్రాంచెస్. ఐ వుడ్ స్పెండ్ ద ఆఫ్టర్నూన్స్ దేర్. చూడండి, గతంలో తరచూ జరిగినటువంటి పనులను వుడ్ ఉపయోగించి మీరు చెప్పాలి. వుడ్ టెల్స్ అస్ వాట్ ద అదర్ యూజ్డ్ టు డూ ఆర్ వాట్ యూజ్డ్ టు హ్యాపెన్. గతంలో జరిగినటువంటి లేదా తరచూ చేసేటువంటి పనులను వుడ్ ఉపయోగించి చెప్పాడు అన్నాడు. తర్వాత గ్రాండ్ ఫాదర్ ఎట్ 65 కుడ్ నో లాంగర్ క్లైమ్ ద బనియన్ ట్రీ. ఐ కుడ్ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ఇట్స్ బ్రాంచెట్. ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ద లీవ్స్. ఐ కుడ్ రీడ్ దేర్. చూడండి, కుడ్ టెల్స్ అస్ వాట్ ద అదర్ వాజ్ యూజువల్లీ ఏబుల్ టు డూ. గ్రాండ్ ఫాదర్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ. కుడ్ని మనం ఎప్పుడు కూడా పాస్ట్ ఎబిలిటీ, గతంలో నాకు ఉన్నటువంటి ఎబిలిటీ, గతంలో నేను 10 చపాతీలు తినేవాడిని, లేకపోతే గతంలో నేను ఈ చెట్టుని సునాయాసంగా ఎక్కగలను అంటే గతంలో ఉన్నటువంటి ఎబిలిటీని చెప్పడానికి కుడ్ని వాడతారు. అలాగే గతంలో తరచుగా జరిగిన పనులు, గతంలో తరచుగా చేసిన పనులను వుడ్ వాడతారనమాట. కింద ఎగ్జాంపుల్ చూశాడు, మీకు అర్థమైపోద్ది. చూడండి, ఎప్పుడైతే ఎలిఫెంట్స్ వేర్ ఏబుల్ టు ఫ్లై ఇన్ ద స్కై. ఏబుల్ టు అంటే మనం వచ్చిందంటే ఏబుల్ టు తీసేసి కుడ్ పెట్టుకోవడం. ఏబుల్ అంటే సామర్థ్యం గురించి తెలియజేసే కదా, లైక్ క్లౌడ్స్. దే వర్ ఆల్సో ఏబుల్ టు చేంజ్. ఏబుల్ టు అంటే మనకి కుడ్ వాడటమే. తర్వాత చూడండి, బికాజ్ దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ హీ యూజ్డ్ టు గెటప్. యూజ్డ్ టు అంటే తరచుగా, గతంలో ఉన్నటువంటి అలవాట్లు తరచుగా తెలివేటప్పుడు హీ వుడ్. యూజ్డ్ టు తీసేసి వుడ్ పెట్టుకోండి. హీ వుడ్ గెటప్ విత్ ద సన్. చూసారా, యూజ్డ్ టు ఉన్న చోట వుడ్ పెట్టండి. అలాగే మనకి ఏబుల్ టు ఉన్న చోట కుడ్ పెట్టాలన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ఇంపార్టెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చాడు. ద ట్రీ వాజ్ ఓల్డర్ దెన్ గ్రాండ్ ఫాదర్ వాజ్ 65 years ఓల్డ్. చూడండి, ఇక్కడ మనకి చాలా ఈజీగా చెప్తాను, ఇంత సోదా అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి.
బేసిక్‌గా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో 3 ఉంటాయి కదా! టాల్, టాలర్, టాలెస్ట్. అంటే టాలర్ అంటే టాల్ కంటే ఎక్కువని, టాలెస్ట్ అంటే టాలర్ కంటే ఎక్కువని. అలాగే కోల్డర్, కోల్డెస్ట్. హాటర్, హాటెస్ట్. స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. కానీ ఇక్కడ మనకి సిక్స్త్ క్లాసే కాబట్టి రెండే టాలర్ అలాగా రెండే ఇచ్చాడు. ఆ రెండిటిని ఎప్పుడు మనం ఉపయోగించాలి? ఇక్కడ చూసేది చూడండి. నోటీస్ దట్ ద వర్డ్ హాట్ ఈజ్ the letter T is doubled when the ఇయర్ ఈజ్ యాడెడ్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హార్ట్ అనే దానికి ఇయర్ అనేది యాడ్ అయితే మనకి చివరిలో డబుల్ టీ వస్తుంది. HOTTER అయిపోయింది చూడండి. ఇక్కడ మనకి హార్ట్ అనే దానికి చివరిలో ఈఆర్ యాడ్ చేస్తే HOTTER ఈ విధంగా అయింది. దాన్ని ఒకసారి గమనించండి అన్నాడు. ఇక్కడ గమనించండి అని ఇస్తే మనకు కొద్దిగా బిట్టి ఎక్కువ ఇస్తాడనే అవకాశం ఉన్నట్టు, కాబట్టి చూడాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి దీన్ని ఎలాగా రాయాలో ఒకసారి చూపింది. సేమ్ ఉందంటే మనకి యాజ్ ఉపయోగించాలి. ఎక్కువగా ఉందనుకోండి ఈఆర్ ఉపయోగించి దెన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హైట్స్ ఇచ్చాడు కదా, జీబా, రూబీ, రాణి. చూడండి జీబా రాణిది మనకి ఇద్దరు సేమ్ ఉన్నారు కాబట్టి మనకి ఏవి ఉపయోగించాలంటే జీబా ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాణి. సేమ్ ఉన్నారు కాబట్టి ఒకే విధంగా ఉన్నారు కాబట్టి టాల్ అనే ఉపయోగించాలి, యాజ్ ఉపయోగించాలి. జీబా ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాణి. జీబా అనే ఆవిడ రాణి వలె రాణిలాగే టాల్గా ఉంది, ఒకే విధంగా టాల్గా ఉన్నారని వాళ్ళు ఉపయోగిస్తారు. తర్వాత చూడండి రూబీ, చూడండి రూబీ జీబా కంటే తక్కువగా ఉంది, అంటే రూబీ కంటే జీబా ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చెప్తాము? జీబా ఈజ్ టాలర్ దెన్ రూబీ. అంటే జీబా అనే ఆవిడ రూబీ కంటే టాలరు అనే దాంట్లో మనం అక్కడ దెన్ అని టాలర్ని ఉపయోగిస్తాం. ఎక్కువ ఉన్న చోట మనకి టాలరు దెన్ ఉపయోగించాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెయిట్ లిఫ్టర్స్. ఇక్కడ ఒకే విధమైన వెయిట్ ఎవరికి ఉంది? విజయ్కి, అక్షయ్కి స్ట్రాంగ్ అనే వర్డ్ వాడాలి. ఎందుకంటే వెయిట్ లేక పైన ఇచ్చి మనకు డబ్బాలో ఇచ్చాడు కాబట్టి స్ట్రాంగ్ అనే దాన్ని చూసుకున్నట్లయితే విజయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అక్షయ్. అంటే ఇద్దరు ఒకే వెయిట్ని ఇస్తారు కాబట్టి విజయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అక్షయ్. విజయ్ అనేవాడు అక్షయ్ లాగే యాజ్ స్ట్రాంగ్ యాజ్గా ఉంటాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళిద్దరికంటే అన్వర్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాడు. సో మనం ఎలా రాయాలి? అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ అక్షయ్. అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ అక్షయ్. నెక్స్ట్ మనం ఇక్కడ టెంపరేచర్స్ ఇవి చల్లదనాన్ని చూపిస్తున్నాయి కాబట్టి చూడండి ఏమని రాయాలి? ఒకేదా ఉండేది షిమ్లా, గ్యాంగ్టక్ ఒకేలా ఉన్నాయి కాబట్టి షిమ్లా ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ గ్యాంగ్టక్. షిమ్లా ఈజ్ యాజ్ కోల్డ్ యాజ్ గ్యాంగ్టక్. అలాగే శ్రీనగర్ ఉంది. శ్రీనగర్ అనేది ఇవి రెండింటికంటే తక్కువ. సో శ్రీనగర్ ఈజ్ కోల్డర్ దెన్ గ్యాంగ్టక్. ఈ రెండింటికంటే మనకి శ్రీనగర్ అనేది ఇంకా కోల్డర్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత లెన్స్ అనేది ఇక్కడ మనకి లెన్స్ ఇక్కడ మనకి లెన్స్లో మనకి 2 రోమీ పెన్సిల్, రాజా పెన్సిల్ ఒకే దాంట్లో ఒకే పొట్టిగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ రోమీ పెన్సిల్ ఈజ్ యాజ్ షార్ట్ యాజ్ రాజాస్ పెన్సిల్. అలాగే మోనాస్ పెన్సిల్ ఈజ్ షార్టర్. మోనాస్ పెన్సిల్ పొడవుగా ఉంది కదా, ఇక్కడ రోమీస్ పెన్సిల్ ఈజ్ షార్టర్ దెన్ మోనాస్ పెన్సిల్. మనము ఏదైతే షార్ట్గా ఉందని చెప్తానో అది ముందర రాసుకోవాలి. రోమీస్ పెన్సిల్ షార్ట్గా ఉంది కాబట్టి రోమీస్ పెన్సిల్ ఈజ్ షార్టర్ దెన్ మోనాస్ పెన్సిల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హాట్ టెంపరేచర్లు ఇచ్చాడు కాబట్టి సేమ్ ఏది ఉంది? ఢిల్లీ, నాగ్పూర్ సేమ్ ఉన్నాయి. సో ఏమని చెప్పి ఢిల్లీ ఈజ్ యాజ్ హాట్ యాజ్ నాగపూర్.
తర్వాత మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ ఈజ్ హాటర్ దెన్ చెన్నై. అంటే చూసారా, మన ఢిల్లీ ఎక్కువగా ఉంది హాట్గా, చెన్నై కంటే హాట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఢిల్లీ ఈజ్ హాటర్ దెన్ చెన్నై. ఈ విధంగా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని చెప్పుకుందాం. మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నెక్స్ట్ 7th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ వస్తుంది. కాబట్టి మన టెక్స్ట్ బుక్ ఈ 6th క్లాస్ది అయిపోయింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది, షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ దాంట్లో కూడా జాయిన్ అవ్వండి.